హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ చెక్ ఇన్ టు ద వీడియో. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనం ముందుగా ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుకోవాలి. ఏదైతే మనకు పెహల్గామ్ అటాక్ జరిగిందో రీసెంట్గా, సో దానికి రివెంజ్గా ఇండియా పాకిస్తాన్లో ఉండే టెర్రరిస్ట్ క్యాంపులపై మెరుపు దాడి చేసింది ఈరోజు ఎర్లీ మార్నింగ్. సో ఆపరేషన్ సింధూర్ పేరుతో చాలా వరకు టెర్రరిస్ట్ క్యాంపులపై అటాక్ చేసింది. సో వాటి వివరాలు చూసే ముందు వాటి మార్కెట్ అప్డేట్స్ కనుక చూసినట్లయితే సెన్సెక్స్ 105 పాయింట్స్ పెరిగి 80,746 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 34 పాయింట్స్ పెరిగి 24,414 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 339 పాయింట్స్ పెరిగి 54,610 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 851 పాయింట్స్ పెరిగి 54,287 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఫార్మా 71 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 21,462 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ టాప్ గెయినర్స్ అలాగే టాప్ లూజర్స్ ఇలా ఉన్నాయి. ఇవాళ మార్కెట్ ట్రెండ్ కనుక మనం గమనించినట్లయితే, సో మార్నింగ్ నుంచి కొంతవరకు ఇండిసెస్ అన్ని నెగిటివ్లో ట్రెండ్ అయ్యాయి. సో దీనికి మెయిన్ రీజన్ పెహల్గామ్ అటాక్ గురించి మన ఇండియా పాకిస్తాన్ మీద రివెంజ్ తీర్చుకునేదానికి నిన్న రాత్రి ఆకస్మిక దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 టెర్రరిస్ట్ బేసెస్ పైన మన ఇండియా దాడులు అయితే చేసింది. ఆల్మోస్ట్ 80 మంది వరకు చనిపోయారు. సో ఈ టెన్షన్స్ వల్ల కొంతవరకు నెగిటివ్గా ఓపెన్ అయినప్పటికీ సో ఇన్వెస్టర్స్ కానీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఓవరాల్గా మనకు మార్జినల్గా హయ్యర్లోనే క్లోజ్ అయ్యాయి ఇండిసెస్ అన్ని. ఎండింగ్ వచ్చేసరికి సెన్సెక్స్ 105 పాయింట్స్ పెరిగి 80,746 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 34 పాయింట్స్ పెరిగి 80,746 దగ్గర క్లోజ్ అయింది. సో ఆల్మోస్ట్ 2,121 షేర్స్ అయితే పెరిగాయి. 1,620 షేర్స్ మాత్రం నష్టపోయాయి. 149 షేర్స్లో మాత్రం ఎటువంటి చేంజ్ అనేది లేదు. సో బ్రాడర్ ఇండిసెస్ కూడా సో ఆల్మోస్ట్ మనకు నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ అయితే 1.6% పెరిగింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే 1.4% వరకు పెరిగింది. సెక్టార్ వైజ్ కనుక చూసినట్లయితే ఎక్సెప్ట్ ఎఫ్ఎంసీజీ సెక్టారు, ఫార్మా, అన్ని సెక్టార్స్ ఆల్మోస్ట్ మనకు ప్రాఫిట్లోనే ముగిశాయి. మెటల్, ఆటో, మీడియా, రియాలిటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అన్ని 1% వరకు పెరిగాయి. టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, జియో ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎటర్నల్ అంటే జొమాటో ఇవన్నీ గెయినర్ లిస్ట్లో ఉన్నాయి. లూజర్ లిస్ట్లో కనుక చూసినట్లయితే ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, బజాజ్ ఆటో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇవన్నీ నష్టపోయాయి. సో భయపడకండి, ఏమీ కాదు. సో కొంత ఇంపాక్ట్ ఉన్నప్పటికీ సో ఇది మనం ఖచ్చితంగా చెయ్యాలి. సో వార్ అనేది చేస్తేనే మనం ఏంటో మనకు ప్రపంచానికి చూపించుకున్న వాళ్ళం అవుతాము. పెహల్గామ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం కూడా చేసినట్లు అవుతుంది. జై హింద్, జై భారత్.